హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో పండగ కోసం స్పెషల్గా ఇంట్లోనే ఈజీగా బూందీ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే ఈ రెసిపీని చేసుకోవడానికి ఎన్నో ట్రిక్స్ని ఇంకా టిప్స్ని కూడా మీతో షేర్ చేస్తాను. నేను చూపించిన విధంగా బూందీ లడ్డూని ప్రిపేర్ చేసినట్లయితే అచ్చంగా స్వీట్ షాప్లోనే కొన్నామా అన్నంత రుచిగా ఉంటాయి. అండ్ ఈ బూందీ లడ్డూని తయారు చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదండి. జస్ట్ 30 నిమిషాల్లోనే చాలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేయొచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా నేనైతే ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను. దానిపైన ఇలా జల్లెడని అయితే పెట్టుకున్నాను. సో ఇది మనందరికీ ఇంట్లో ఉంటుందండి, పిండి జల్లెడ. తర్వాత ఇందులోకి 2 కప్పుల దాకా శనగపిండిని అయితే తీసుకుంటున్నాను. అలాగే ఇందులో చిటికెడు ఉప్పు, అలాగే చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి. ఇలా ఉప్పు వంట సోడా వేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని కూడా ఇలా జల్లించుకోవాలండి. ఇలా చేయడం వలన పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ అలాగే ఇందులో ఏవైనా లమ్స్ ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. సో ఈ విధంగా మీరు జల్లెడ పెట్టుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు కొద్దిగా నీళ్ళను తీసుకుని ఇలా కొద్దిగా ఈ శనగపిండిలోకి నీళ్ళను వేసుకుంటూ ఒక గరిటె సహాయంతో ఇలా కలుపుకోవాలి. సో 1 కప్పు నీళ్లకు నాకు ఈ విధంగా అయితే గట్టిగా పిండి కన్సిస్టెన్సీ ఉందండి. తర్వాత ఇంకొక అరకప్పు వరకు నీళ్లను కొద్దిగా వేసుకుంటూ ఇలా పిండి కన్సిస్టెన్సీని చక్కగా లూజ్గా కలుపుకోవాలి. లూజ్గా అంటే మరీ లూజ్గా కాదండి, అలా అని మరీ గట్టిగా కూడా పిండి కన్సిస్టెన్సీ ఉండకూడదు. ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంటే మనకు పిండి కన్సిస్టెన్సీ సరిగ్గా సరిపోయినట్టు. సో నాకు ఈ కప్పుతో 1.5 కప్పు వరకు నీళ్ళు అయితే పట్టేసాయండి. సో మీరు ఏ కప్పుతో అయితే పిండిని కొలుచుకుంటారో అదే కప్పుతో 1.5 కప్పు వరకు నీళ్ళని తీసుకోవాలి. అంటే 2 కప్పుల పిండికి 1.5 కప్పు నీళ్లు సరిపోతాయి. ఇలా పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. వన్స్ మనకు ఆయిల్ బాగా హీట్ అయిందా లేదా అని ఒకసారి ఇలా చిన్నగా పిండి డ్రాప్ని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేయగానే ఈ పిండి అనేది తొందరగా పైకి తేలాలన్నమాట. సో ఇలా తేలితే మనకు ఆయిల్ బాగా హీట్ అయింది అని అర్థం. ఆ తర్వాత స్టవ్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. తర్వాత నేను ఇక్కడ చిల్లులు గరిటె లేకుండా ఈ విధంగా మన ఇంట్లో అందరికీ ఉంటుందండి ఇలాంటి పాత్రలు. సో ఇలాంటివి ఉంటాయన్నమాట. సో దాని సహాయంతో ఇలా దానిలోకి కొంచెంగా పిండిని వేసుకొని ఇలా గరిటెతో ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నట్లయితే కింద ఈజీగా మనకు బూందీ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర బూందీ గరిట కనుక ఉన్నట్లయితే దాంతోనైనా కూడా చేసుకోవచ్చు. లేదంటే చిల్లుల గరిటెతో అయినా కూడా ఇలా ఈవెన్గా పిండిని వేసుకొని ఇలా చిన్న గరిట సహాయంతో స్ప్రెడ్ చేస్తూ బూందీని వేసుకోవచ్చు. సో నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. బూందీ గరిట లేకున్నా కూడా చాలా ఈజీగా బూందీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ బూందీని మీడియం ఫ్లేమ్లో మాత్రమే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా అటు ఇటు బాగా కదుపుతూ ఇలా బూందీని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలంటే మరీ క్రిస్పీగా రాకూడదండి. బూందీ క్రిస్పీగా ఉండాలి, లోపల సాఫ్ట్గా ఉండాలి, అంతే తప్పిస్తే క్రంచీగా అస్సలు ఉండకూడదు. ఒకవేళ మనకు క్రంచీగా ఉంటే మాత్రం బూందీ లడ్డు కోసం అస్సలు పనికిరాదు. సో ఈ వీడియోలో ప్రెస్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి. బూందీ ఈ విధంగా ఉండాలి. ఆ తర్వాత బూందీని ప్రిపేర్ చేసుకున్న ప్రతిసారి మనం గరిటెనైనా కానీ లేదంటే బూందీ గరిటెనైనా కూడా ఇలా తడి చేత్తో క్లీన్ చేసుకోవాలంటే వెనక సైడు బూందీ సరిగ్గా పడడానికి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత తిరిగి ఇంకొకసారి బూందీని దూసుకోవాలండి. ఇలాగే పిండి మొత్తాన్ని కూడా బూందీలాగా రెడీ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో నేను ఇక్కడ తిరిగి మీకు ఇంకొకసారి చూపిస్తాను చూడండి. బూందీ మనకు ఈ విధంగా ఉండాలన్నమాట. అంటే పైన క్రిస్పీగా ఉండాలి, బట్ లోపల సాఫ్ట్గా ఉండాలి. సో ఇలా ప్రెస్ చేస్తే మనకు ఈజీగా నలిగిపోవాలన్నమాట. తర్వాత ఈ బూందీని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బూందీ కోసం పాకాన్ని రెడీ చేసుకుందాము. పాకం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి మనం ఏ కప్పుతో శనగపిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా చక్కెరని వేసుకోవాలి. అలాగే 1 కప్పు నీళ్లను వేసుకోవాలి. సో మీరు కొత్తగా ట్రై చేస్తున్నట్లయితే 1 కప్పు నీళ్లు వేసుకోండి. లేదు మేము ఆల్రెడీ చాలాసార్లు బూందీ చేసాము అనుకునే వాళ్ళు 1/4 కప్పు వరకు నీళ్ళని తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే 1 చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని కూడా వేసుకోండి. ఇక్కడ మీకు ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, బట్ వేసుకుంటే లడ్డు చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. తర్వాత మీడియం హీట్లోనే మనకు ఈ చక్కెర పాకం ఇలా తీగ పాకం లాగా రావాలండి. మరీ ముదురు తీగ పాకం రాకూడదు, అలా అని మరీ లేతగా కూడా ఉండకూడదు. లడ్డు అనేది అస్సలు
ఉండలు చుట్టడానికి వీలు పడదు. తర్వాత ఇందులోకి బూందీ అంతటిని వేసుకున్న తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇక్కడ వేసుకోవాలి. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించడం లేదండి, అలాగే వేస్తున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేపుకొనైనా కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ ఇంకా నెయ్యి వేసుకున్న తర్వాత ఈ బూందీ మొత్తం కూడా పాకాన్ని బాగా పీల్చుకొని కాస్తంత గట్టి పడేంత వరకు ఎక్కడా కూడా ఆపకుండా ఇలా బూందీని గరిటె పెట్టి బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుతూ కనుక ఉన్నట్లయితే ఒక 3 నుంచి 5 నిమిషాల కల్లా మనకు ఈ పాకాన్ని అంతటిని కూడా బూందీ బాగా పీల్చేసుకొని కొంచెం గట్టి పడుతుంది. సో బూందీ కన్సిస్టెన్సీ చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఉందన్నమాట. ఒకవేళ మీరు కలపకుండా అలాగే ఉంచితే బూందీ అనేది గట్టిగా ప్యాన్కి అతుక్కుపోతుంది. కాబట్టి ఇలా బాగా కలుపుతూ కనుక మనం బూందీ కొంచెం పాకాన్ని పీల్చుకున్న తర్వాత ఇందులో నుంచి కాస్తంత బూందీని వేరు చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకున్న తర్వాత తిరిగి దీన్నంతటిని కూడా పాకం బూందీ మిశ్రమంలో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒకవేళ మీకు గరిటెతో కలపడం కష్టంగా అనిపిస్తే చేత్తో అయినా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా బూందీలో నుంచి కాస్త బూందీని సెపరేట్గా మిక్సీ పట్టేసుకొని ఇలా కలిపేసుకొని చేసుకోవడం వలన మనకు పాకం కాస్త అటు ఇటు అయినా కూడా బూందీని లడ్డులుగా చుట్టుకోవడం చాలా ఈజీ అవుతుందండి. సో తర్వాత మనం ఇక్కడ మనకు నచ్చిన సైజులో, అంటే పెద్దగా కానీ చిన్నగా కానీ మనకు ఏ సైజులో నచ్చితే ఆ సైజులో లడ్డూలను చుట్టుకోవచ్చు. ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా క్లియర్గా లడ్డూలను చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసి అన్ని లడ్డూలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న లడ్డూలన్నింటినీ కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక ఉంచుకొని ఒక 15 to నెల రోజుల పాటు కూడా మనం ఈ లడ్డూల్ని చాలా ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా. అంతే ఫ్రెండ్స్, చూసేశారు కదా, చాలా ఈజీగా బూందీ లడ్డూలను అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఏ టేస్ట్తో ఉంటాయో అదే టేస్ట్తో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో. మరి మీరు కూడా లేట్ చేయకుండా ఈ పండుగకి ఇంట్లోనే ఇలా బూందీ లడ్డూని ప్రిపేర్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటివి ఇంకెన్నో టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.